హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి పెసర కట్టు పెసర చారు అని కూడా అంటారు. ఇది ఎంతమందికి తెలుసో చెప్పండి. చాలా ఈజీ 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 ఏంటంటే అది ఇదే. ఒక కాఫీ గ్లాస్ పెసరపప్పు తీసుకొని ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోండి, పక్కన నానబెట్టేసుకోండి. ఈలోపు నేను ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. అండ్ టొమాటో ఉన్నా వేసుకోవచ్చు, లేకపోయినా కూడా ఏం పర్లేదు, ఉన్నా లేకున్నా కూడా. దీంట్లో మనం కారం వాడాం కాబట్టి పచ్చిమిర్చి ఎండుమిర్చి కంపల్సరీ ఉండాల్సిందే. అవి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. ఉల్లిపాయలు మాత్రం పొడవుగా కట్ చేసుకోండి. ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి. పోపు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వేపుకోండి పోపు. తర్వాత పోపు వేగిన తర్వాత ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ముందుగా కట్ చేసుకున్నవన్నీ వేసేసి సాల్ట్, పసుపు వేసి ఉడకనివ్వండి. ఆ ఉడకబెట్టుకునేది కూడా పైన మూత పెట్టి పైన వాటర్ పోసి పెట్టినా ఉడికిపోతాయి. లేదా ఆ కూరగాయలు ఉన్నాయి కదా వేసినవి, దాంట్లో వాటర్ పోసినా ఉడికిపోతాయి. ఎలా అన్నా చేసుకోవచ్చు. నేను వాటర్ పోసి ఉడకబెట్టేశాను. నానబెట్టుకున్న పెసరపప్పు ఏంటంటే కుక్కర్ విజిల్ ఒక 3 చిన్న కుక్కర్లో పెట్టా కాబట్టి ఒక 2 విజిల్స్ సరిపోతాయి. మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. స్మాష్ చేసేసుకోండి. చారుకి పెసరపప్పు రెడీ. ఇక మొత్తం స్మాష్ చేసుకున్న దాన్ని తీసుకెళ్ళి ఉడికిపోయింది ఉల్లిపాయ టొమాటో దాంట్లో వేసేసేయండి. వేసేసి కలబెట్టేసి వాటర్ కావాలంటే వాటర్ వేసుకోండి, కొంచెం లేదు సరిపోతుంది అనుకుంటే చేసుకోవచ్చు. మనకి చారు అంటే కొంచెం వాటరీగానే ఉంటుంది కాబట్టి రెసిపీ అనేది వాటర్ వేసుకోండి. సరిపడా సాల్ట్ ఏది కావాలంటే అది వేసుకోండి. తర్వాత దీంట్లో మెయిన్ ఏంటంటే అల్లం, నిమ్మకాయ, ఈ 2. ఎందుకంటే చింతపండు వాడడం దీనికి టేస్ట్ ఏంటంటే అల్లం అనమాట. పచ్చగా దంచుకొని వేసుకోవచ్చు, లేదా ముక్కలన్నా చేసి వేసుకోవచ్చు. మా ఇంట్లో ఏంటంటే అల్లం వేస్తే పీసెస్గా కట్ చేసి అవి తీసి పక్కన పెడతారు. ఈ గోల ఎందుకని నేను పచ్చగా చేసి పెట్టేస్తాను అనమాట, దాంట్లో వేసేస్తాను. చారు అంతా అయిపోయిన తర్వాత, మరిగిన తర్వాత అంతా ఓకే, టేస్ట్ అన్నీ చూసుకున్న తర్వాత ఓకే అనుకుంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు నిమ్మకాయ పిండుకోవాలి. మన పులుపుకి తగ్గట్టు నిమ్మకాయ పిండుకోవడమే. ఇంకా వేడి అన్నంలో చారు వేసుకొని తింటే ఉంటుంది, నోరు ఊరిపోతుంది నాకైతే. మీరు అట్లా కూర్చొని ఎట్లుంటున్నారో ఏమో, వెంటనే పోయి చేసేసుకోండి అబ్బా. కానివ్వండి. సూపర్ వచ్చింది. చాలా సింపుల్. కూరగాయలు ఏమి లేనప్పుడు ఉల్లిపాయ ఉంటే చాలు అనుకుంటే ఇది చేసేసుకోవచ్చు అసలు.